హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. వైసీపీ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రానున్నది మా ప్రభుత్వం కాబట్టి వైసీపీ వాలంటీర్లు జాగ్రత్త. ఎందుకంటే జగన్ నమ్ముకుంటే మీరు కూడా జైలుకి వెళ్తారు. ఈ మాటలు ఎవరు మాట్లాడారంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడండి. నిజంగా కొంతమంది వైసీపీ కార్యకర్తలను చూస్తుంటే కనుక ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు కాదు, వైసీపీ వాలంటీర్లు అని చాలామంది మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే కనుక కొంతమంది వాలంటీర్లు చూస్తే కనుక వైసీపీ కార్యకర్తలా బిహేవ్ చేస్తున్నారు. ఇది మాత్రం వాస్తవమే. కాబట్టి వాలంటీర్లు ఒక ఉద్యోగస్తులు అంతవరకే. కాబట్టి వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలా బిహేవ్ చేస్తే లేనిపోయిన పరిణామాలు కలగవచ్చు అనేది కానీ నారా చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు కూడా అలా ఉన్నాయి. వాలంటీర్లే ఓటర్ల వెరిఫికేషన్ చేయటం, వాలంటీర్లే పథకాల ప్రచారం చేయటం, వాలంటీర్లకి పోల్ మేనేజ్మెంట్ ఏంటనేది ట్రైనింగ్ ఇవ్వటం, వాలంటీర్లకి ఆ బీపీఓలుగా పోలింగ్ బూత్ ఏజెంట్ పీబీఓలుగా పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఎలా ఉంటారు ఏంటని అటువంటి వాళ్ళని శిక్షణ ఇవ్వటం. ఇలాగ వాలంటీర్లని ఎన్నికలకి ప్రచార అస్త్రాలుగా లేదా ప్రచార సారథులుగా వాడుకోవాలి అని చూస్తున్నటువంటి వైసీపీ గురించి నారా చంద్రబాబు నాయుడు గారు తన మాటల్లో కొన్ని మాటలైతే మాట్లాడారు. ఏంట్రా మాట్లాడితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఏంటంటే వైసీపీ కార్యకర్తలు వైసీపీ వాలంటీర్లు అంటే అసలు యాక్చువల్ వైసీపీ వాలంటీర్లు కాదండి, ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వాలంటీర్లు. ఆ వాలంటీర్లు వైసీపీ వాలంటీర్లుగా కాకుండా, వైసీపీ కార్యకర్తలుగా కాకుండా, వైసీపీ ప్రచార సారథులుగా కాకుండా వాలంటీర్లుగా ఉండండి. జగన్ నమ్ముకుంటే జైలు పాలైపోతారు, జాగ్రత్త, రానుంది మా ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. ఎందుకంటే కొన్ని పరిస్థితులు అలా కల్పిస్తున్నారు వాలంటీర్లు కూడా. కాబట్టి వాలంటీర్లకి రాజకీయాలు వద్దు. వైసీపీ కార్యకర్తలుగా ఉన్న వాలంటీర్ని వెంటనే తీసేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది మాట్లాడటం జరిగింది. అంటే అందరినీ వాలంటీర్లు తీయం. చాలామంది ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు. అందరు వాలంటీర్లు అయితే తీయం, కానీ కొంతమంది వైసీపీకి కార్యకర్తలుగా చేస్తున్న వాలంటీర్లు ఎవరున్నారో మేము దృష్టిలో పెట్టుకున్నాం, వాళ్ళు మాత్రం తీసేస్తాం, చాలా జాగ్రత్త, అవసరమైతే అరెస్ట్ చేయిస్తాం అని అయితే మాట్లాడడం జరిగింది. ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, మేము ఈసీకి కంప్లైంట్ చేయబోతున్నాం అని అయితే ఎవరైతే తెలుగుదేశం అధినేత ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. ఈసీకి కంప్లైంట్ చేసినా కానీ, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినా కానీ, లేదా ఎవరికి కంప్లైంట్ చేసినా కానీ క్షేత్రస్థాయిలో ఏదైతే క్షేత్రస్థాయిలో ఉందో వైసీపీ ప్రభుత్వం మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే కనుక అంటే రానున్న రోజుల్లో ఇంకొంచెం క్లిష్టంగా మారుతుంది ఈ పరిస్థితి. ఎందుకంటే చాలా రిస్క్ కలిగినటువంటి ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం అన్నమాట. కాబట్టి వాలంటీర్లు ఆల్రెడీ రాష్ట్ర స్థాయిలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక్కో వాలంటీర్కి 50 ఇళ్ళు ఉన్నాయండి. 50 ఇళ్ళు ఉంటే 50 ఇళ్ళకి ఇంచుమించుగా 150 ఓట్లు ఉన్నాయి. ఒక్కో వాలంటీర్ చేతిలో 50 ఇళ్ళుంటే 50 ఇళ్ళకి ఇంచుమించుగా 150 ఓట్లు ఉన్నట్టు. అంటే ఒక్కో వాలంటీరు ఇంచుమించుగా 150 ఓట్లు వేస్తే వైసీపీ గెలిచేసినట్టేనండి. అది జరగబోతుంది. కాబట్టి ఈ వాలంటీర్లు మాత్రం ప్రచారానికి కానీ లేదా ఎలక్షన్ సంబంధించిన అంశాల్లో దేంట్లో పాలు పంచుకోకుండా కంప్లైంట్ ఇవ్వబోతున్నారు టీడీపీ వాళ్ళు ఈసీకి. ఆల్రెడీ 2-3 సార్లు చెప్పారు, మరలా తాజాగా వెళ్ళి కలవబోతున్నారన్న. కాబట్టి ఏదేమైనప్పటికీ ఉద్యోగులుగా ఉంటేనే మంచిదండి. ఇది నా అభిప్రాయం. ఎవరేమనుకున్నా కానీ, వైసీపీ వాళ్ళు ఎలా అనుకున్నా కానీ, ఏమైనా కానీ ఉద్యోగస్తులుగానే ఉంటే మంచిది. ఎందుకంటే ఒక పార్టీకి వెన్నుదన్నుగాను, ఓ పార్టీ కొమ్ము కాసిగా వాళ్ళగాను ఉండడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళే. కాబట్టి ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలండి, మనం దాన్ని పాడు చేయకూడదు. చూస్తున్నాం మీరు అందరూ కూడా. ఏంటంటే ఈ మాటలు కనుక మీకు నచ్చినట్లయితే కనుక, నేను చెప్పింది కరెక్ట్ అని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చెప్పింది 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. ఏ పార్టీకి తొత్తులా నేను చెప్పడంలా. ఉద్యోగస్తులా ఉండాలి. ఎలాగంటే సచివాలయం ఏదైతే ఉందో, సచివాలయం సెక్రటరీని పోలింగ్ బూత్ ఏజెంట్లుగా నియమించాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది కూడా నేను దాన్ని కూడా నేను ఖండించాను గతంలో. చూస్తున్న మీరు అందరూ కూడా నా మాటలు కరెక్ట్ అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.